నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రామమందిరం యొక్క ప్రారంభోత్సవం జరగబోతున్నటువంటి ఈ తరుణంలో ఒక కరసేవకుడిని 92 నాటి కేసును తిరగదోడుతూ అతన్ని అరెస్టు చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 30 సంవత్సరాలు పైగా పాతబడినటువంటి కేసుని ఇప్పుడు దీన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం మెసేజ్ ఇస్తుంది? ఇది కేవలం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగానే చూడాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానానికి, ఢిల్లీ పెద్దలకు తెలిసే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిక్కుల్లో పడింది. దానికి ఒక మూల్యం కూడా చెల్లించుకున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో గుర్తు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? తద్వారా మరిన్ని అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కరసేవకుల దేశంలో చాలామంది ఉన్నారు కాబట్టి. అసలు ఏం జరగబోతోంది? కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఒక ప్రత్యేక చర్చను చూద్దాం. నాతో పాటు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచెటిల్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం అండి. సురేష్ గారు, ఇది ఒక బ్లండర్, పొలిటికల్ బ్లండర్ అని చాలామంది చెప్తూ ఉన్నారు, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళు మీ వెర్షన్ ఏంటి? కరెక్ట్ అండి, ఇది పొలిటికల్ బ్లండర్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోర్టులో ఈ కేసు అసలు మ్యాజిస్ట్రేట్ కూడా రిమాండ్ ఎట్లా చేశారో అర్థం కావట్లేదు. 92లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటండి? ఈయన ఎక్కడున్నాడు? దుబాయ్కి వెళ్ళాడు, ఎక్కడున్నాడు కదా. వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు దాకా? ఈ టైంలో ఎందుకు తీసుకుంటున్నారు? అది కూడా కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, సిద్ధరామయ్య గారు మొన్ననే అన్నారు, నేను రామ మందిరం కోసం నన్ను పిలిస్తే నేను వెళ్తాను అని చెప్పారు. అఫ్కోర్స్ ఆయన విలువర్లే, అది ఇంకో మాట. కానీ మనం చూస్తాం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుక్కు గారేమో ఆయన వెళ్తా అంటున్నారు, పిలవకుంటూ కూడా నేను వెళ్తా అంటున్నారు. సోనియా గాంధీ ఏమో నాకు తెలియదు, నేను వెళ్తానా లేదా నాకే తెలియదు. ఖర్గే గారు కూడా సంగతి అంతే. అధీర్ రంజన్ చౌదరి అయితే వెళ్ళాడు, ఎందుకంటే ఆయన గెలిచిన కాన్స్టిట్యున్సీ వెస్ట్ బెంగాల్లో, అక్కడ చాలా మటుకు మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు ఆ కాన్స్టిట్యున్సీలో, ఆయన వెళ్ళాడు. కానీ ఈ పాత కేసులు తీయడం కూడా ఇది ఏం కాదు, అది పెద్ద విషయం కాదు. కానీ దీంతో కాంగ్రెస్కి ఇంకా పెద్ద దెబ్బ రాబోతుంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఈ న్యూస్ ఆల్రెడీ వైరల్ అయింది. ఇది ఒక పాత కేసు తీసుకొని దాని మీద ప్రచారం. ఇప్పుడు రేపేం చేస్తారంటే, రేపు ఒక 30 సంవత్సరాల పాత కేసు ఢిల్లీ సిక్ రైట్స్ తీసుకొని సుప్రీంకోర్టు ఏమన్నారు, వీళ్ళు వెళ్తే కాశ్మీర్ పండితులు వెళ్తే ఏమన్నారు సుప్రీంకోర్టు, ఇంత పాత కేసు ఎందుకు తీసుకొచ్చారు మీరు, మీకు ఈ కేసుకి ఇంకా సంబంధమే లేదు ఇప్పుడు అని చెప్పేశారు. ఇప్పుడు కాశ్మీర్ పండితులని తెరిమి కొట్టినప్పుడు వాళ్ళని చాలా మంది చంపినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే 2 సంవత్సరాల ముందు సుప్రీంకోర్టు అన్నారు, ఈ కేసు చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు దాని గురించి ఎందుకు మళ్ళీ పట్టించుకోవడానికి. సో అది కూడా ఇదే కాంటెక్స్ట్ లో వస్తుంది కాదండి. నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు సిద్ధరామయ్య గారికి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? నేను అనుకుంటా బహుశా ఆయన లెవెల్కి ఇంకా వెళ్ళలేదు. ఇదేదో లోకల్ లెవెల్లో జరిగిన పాలిటిక్స్, లోకల్ లెవెల్లో పోలీసు వాళ్ళు యూజ్ చేసి వీళ్ళు కావాలని చెప్పి ఏదో కేసు చేయించారు. ఎందుకంటే ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందంటారా? ముఖ్యమంత్రికి తెలియదు, ఎందుకంటే నేను అనుకుంటాను బహుశా తెలిస్తే ఆయన ఇమీడియట్ కరెక్ట్ చేయాల్సింది. ఎందుకంటే ఆయనకు తెలుసు దీనికి ఎఫెక్ట్ ఎక్కడ ఉండబోతుంది అనేది. మనం ఆల్రెడీ చూసాం 3 రాష్ట్రాలు జరిగిన ఎలక్షన్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఓడిపోయారు అందరికి తెలుసు. అది ఓడిపోయిన కారణాలు కూడా అందరికి తెలుసు. వీళ్ళు క్యాస్ట్ సర్వే అని చెప్పేసి అది తీసుకొచ్చారు. దాని మీద హిందువుల మీద జరుగుతున్న ఈ దుష్ప్రచారంలో వీళ్ళు ముస్లిమ్స్ కోసం చేసే వన్ సైడెడ్ రిజర్వేషన్ సిస్టమ్ ఇదన్నీ తీసుకొచ్చారు. మీరు కర్ణాటకలో చూడండి, కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ తీసేసి బీజేపీ అది లింగాయత్ ఒక్కలిగాలకి ఇచ్చారు, ఆ రిజర్వేషన్ స్ప్లిట్ చేసి ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ ఏమన్నారంటే, ఎలక్షన్ కాగానే మేము రాగానే దాన్ని తీసేసి క్యాన్సిల్ చేసి ముస్లింస్కి ఇచ్చేస్తా అన్నారు. ఇప్పుడు ఎలక్షన్ గెలిచి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు సిద్ధరామయ్య కానీ డీకే శివకుమార్ దాని గురించి అసలు మాట్లాడలేదు. ఎందుకంటే అది ఒక్కలిగా లింగాయత్ దగ్గర నుంచి ఆ రిజర్వేషన్ మీరు తీసుకున్నారనుకోండి, వెనక్కి తీసుకుంటుంటే వచ్చే లోక్సభ ఎలక్షన్లో 1 సీటు కూడా రాదు కాంగ్రెస్ కర్ణాటకలో. ఇప్పుడు కూడా రాదనుకోండి, ఏదో 2-3 సీట్లు వస్తుంది కానీ అది జరగబోతుంది. సో డెఫినెట్గా ఈ పాలిటిక్స్లో మనం చూడాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ అక్కడున్న టిప్పు జయంతి సెలబ్రేట్ చేయడము, ట్రైన్ని టిప్పు సుల్తాన్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టడము, ఇట్లాంటి అన్ని ప్రపోజల్ తీసుకొస్తారు. హిజాబ్ తీసుకోండి, ఇంకొక విషయం, హిజాబ్ బ్యాన్ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు. మనకు అందరూ తెలుసు చాలా పెద్ద గొడవ జరిగింది అక్కడ కర్ణాటకలో, స్పెషల్లీ దక్షిణ కర్ణాటకలో. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము రాగానే మళ్ళీ హిజాబ్ బ్యాన్ తీసేసి హిజాబ్ని మేము ఫ్రీగా అలౌ చేస్తాం, ఎవరు ఏం కావాలంటే తినొచ్చు, ఎవరు ఏం కావాలంటే ఏ డ్రెస్ అని వేసుకోవచ్చు అని చెప్పారు. 6 నెలల కన్నా ఎక్కువైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మొన్న ఒక న్యూస్ వచ్చింది, హిజాబ్ బ్యాన్ తీసేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రి అనుకుంటా, ప్రియాంక్ ఖార్గే అనుకుంటా, ఆయన అనౌన్స్ చేశారు. నెక్స్ట్ డే సిద్ధరామయ్య చెప్పారు, నేను అట్లా ఏ నిర్ణయం తీసుకోలేదు, ఒక కమిటీని పెట్టాను, ఆ కమిటీ వాళ్ళు చూస్తారు,
చూసిన తర్వాత మనం చూద్దాంలే అని చెప్పేసి, అంటే ఆ కమిటీ తరబడి ఉంటుంది, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం కాదులే దాని గురించి. సో ఈ కాంగ్రెస్ ఎట్లా అయిపోతుందంటే, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, రన్నింగ్ విత్ ద హేర్స్ అండ్ హంటింగ్ విత్ ద హౌండ్స్. అంటే మీకు అది కావాలి, మీకు ఇది కూడా కావాలి, మీకు హిందూ సపోర్ట్ కావాలి, మీకు ముస్లిం ఓట్లు కూడా కావాలి. మీరు ఏదో ఒకటి నిర్ణయించుకోండి. బీజేపీ వాళ్ళు బాగా నిర్ణయించుకున్నారు, మాకు ఒక హిందువులు కావాలి, మేము దానికోసం ఇండైరెక్ట్ గా అది రామ మందిరం ఉండొచ్చు, మిగతా ఇష్యూస్ ఉండొచ్చు, హిందూస్ ని సపోర్ట్ చేస్తామని. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది చాలా మటుకు ముస్లిం ఓట్స్ రాదు, వస్తే కూడా ముస్లిం మహిళల ఓట్లు వస్తాయి. ఎందుకంటే మోదీ గారు ట్రిపుల్ తలాక్ తీసేసిన తర్వాత దాని చాలా మటుకు సపోర్ట్ మోదీ గారికి వచ్చింది. అది ముస్లిం మహిళల దగ్గర నుంచి, ఇంపాక్ట్ అయిన మహిళల దగ్గర నుంచి ఎక్కువ వచ్చింది అన్నమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు ఈ అరెస్ట్ చేయడము, ఇట్లాంటి పాలిటిక్స్ లో వీళ్ళు పడడం అనేది, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకే రేపు ఎలక్షన్ 2024 ఎలక్షన్ కి ఎక్కువ రోజులు లేవు, 3-4 నెలలే ఉన్నాయి. వాళ్ళకి క్లియర్ గా ఇది ఎదురుదెబ్బ పడుతుందని చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. కానీ ఇది డెఫినెట్గా సరిదిద్దుకునే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఇది ఒకవేళ ఇది సీరియస్గా మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందా, ఇంకా పై స్థాయి ముఖ్యమంత్రికే తెలియనప్పుడు ఇంకా పై స్థాయికి రాహుల్ గాంధీకో లేకపోతే సోనియా గాంధీకో ఇంకా తెలిసే అవకాశం లేదు డెఫినెట్గా. ఎందుకంటే డెఫినెట్గా క్లియర్ కట్గా మనకు కనబడుతోంది, దేశం అంతా ఒక మూడ్లో ఉన్నప్పుడు, ఒక ఎమోషన్తో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కడా లేనివన్నీ కూడా కర్ణాటకలోనే జరుగుతుంటాయి. సురేష్ గారు, మనం చూస్తే మనం గతంలో చూసిన టిప్పు సుల్తాన్ జయంతిని మేము అధికారికంగా సెలబ్రేట్ చేస్తూ ఉండడం కానీ, గోవాదని మేము ప్రోత్సహించేలాగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మళ్ళీ తిరగదోడుతూ మేము దానికి వ్యతిరేకంగా పూర్తి ఆపోజిట్గా చేయడం కానీ, ఆయుధ పూజ మనం గతంలో మాట్లాడుకున్నాం, ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో చేయకూడదు అది నిషేధం అంటే ఒక జీవో తీసుకురావడం, తమిళనాడు అట్ ద సేమ్ టైం ఇక్కడ కర్ణాటకలో కూడా తీసుకురావడం కానీ, ఈ నిర్ణయాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? కేవలం ఒక వర్గాన్ని మనోభావాల్ని కించపరచడం కోసం చేస్తుందా, తెలిసి చేస్తుందా, తెలియకుండా చేస్తుందా, సెల్ఫ్ గోలా, ఎలా చూడాలి? అది రాజుగారు, మీరు ఈసారి ఎలక్షన్ చూడండి. ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 8 నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవడానికి మెయిన్ రీజన్ ఏమైందంటే, జనతా దగ్గర, సెక్యులర్ దగ్గర ఉన్న ముస్లిం ఓట్స్ కంప్లీట్ గా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. అది ఎందుకు జరిగిందంటే, కేరళ తర్వాత అందరికన్నా ఎక్కువ టెర్రర్ గ్రూప్స్ ఉన్న స్టేట్ ఒకటి తమిళనాడు, ఇంకోటి కర్ణాటక. కర్ణాటకలో స్పెషల్లీ ఎస్డిపిఐ అంటే మన పిఎఫ్ఐ పొలిటికల్ వింగ్, ఎస్డిపిఐ అది కేరళలో నుంచి మొదలైంది. అది ఎస్డిపిఐ చాలా మటుకు కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ. కానీ ఈసారి వాళ్ళు క్యాండిడేట్స్ ఎక్కువ పెట్టలేదు, వాళ్ళు ఉన్న ఓట్ అంతా కాంగ్రెస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. అది ముందు సిమి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బ్యాన్ చేసినాడు, పిఎఫ్ఐ పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు పిఎఫ్ఐలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎస్డిపికి వచ్చేసారు. సో ఇక్కడ జరుగుతున్న ఏంటంటే, స్పెసిఫిక్ గా మనం చూడాల్సింది, బీజేపీ వైపు హిందువులు ఓటు ఉన్నప్పుడు ముస్లిం ఓటు అయినా మనం తెచ్చుకుందాంలే, మనకు అదైనా వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఈ గొడవ. ఓకే, మనం చూడాల్సింది అదే కదా, ఇంకే రీజన్ లేదు. కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నారు? ముస్లిం ఓటు 11% ఉండొచ్చు, కొన్ని కాన్స్టిట్యూన్సీలో, కొన్ని కాన్స్టిట్యూన్సీ 4 ఉండొచ్చు, కొన్నిట్లో 20 ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో మాకు ఆ 15%, 11%, 4% ఓటు ఇచ్చింది, దాని తర్వాత కొన్ని హిందూ ఓట్లు వస్తే మేము గెలిచిపోతామా బహుశా అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. కానీ వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలంటే, ఏం జరిగింది మధ్యప్రదేశ్లో, ఏం జరిగింది రాజస్థాన్లో, ఏం జరిగింది ఛత్తీస్గఢ్లో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. హిందూ ఓట్ కన్సాలిడేషన్ అనేది ఒక రియల్ ఫ్యాక్టర్. అది మనం నిజామాబాద్ వైపు చూస్తే ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో తెలంగాణలో నిజామాబాద్లో ఉన్న కాన్స్టిట్యూన్సీ చాలా మటుకు కాన్స్టిట్యున్సీలో బీజేపీ బాగా పర్ఫామ్ చేశారు, కొన్ని కాన్స్టిట్యూన్సీలో గెలిచారు. ఎందుకు జరిగింది అది? ఎందుకంటే అక్కడున్న మహారాష్ట్ర వైపు ఉన్న కాన్స్టిట్యున్సీస్ అదాన్ని, ఎందుకంటే బార్డర్ స్టేట్, అది డిస్ట్రిక్ట్ బార్డర్ ఉంది మహారాష్ట్రతో. అక్కడ దాని మీద జరిగిన ఘటనలు కానీ నిర్మల్లో ఉండొచ్చు, అది దానికన్నా ముందు బైసాలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. దాంతో ఒక ఓట్ పోలరైజేషన్ జరిగింది అక్కడ. మనం చూస్తున్నా ఇంత పెద్ద సెక్యులరిజం మాట్లాడుతున్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ అని తర్వాత వాళ్ళు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా కానీ, ఎక్కువ వార్డులు కలిసినా కానీ వాళ్ళు ఎంఐఎంతో టైప్ అయి బీజేపీని బయట పెట్టేశారు. సెక్యులరిజం ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే హిందువులు అని చెప్పకుంటే అది కమ్యూనల్ అయిపోతుంది. కానీ ముస్లిమ్స్ వాళ్ళ ఇస్లామిక్ వాళ్ళ డ్రెస్సింగ్ కానివ్వండి, మిగతా దాని కానివ్వండి, అది కమ్యూనల్ కాదు, అది సెక్యులర్. అది వీళ్ళకి సెక్యులరిజం అంటే మీనింగ్ కూడా అర్థం కాదు ఇట్లాంటి. అండ్ బీజేపీకి అన్నిటికంటే ఎక్కువ పట్టున్న డిస్ట్రిక్ట్స్ కర్ణాటకలో, దక్షిణ కర్ణాటకలో ఉడుపి కానివ్వండి, మ్యాంగ్లూర్ వైపు కానివ్వండి, మిగతా కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అక్కడ, కుండాపుర ఆ వైపు అంతా చాలా మటుకు బీజేపీకి పట్టుంది అక్కడ. సో ఈసారి ఎలక్షన్లో కరెక్ట్ బీజేపీ ఓట్ శాతం తగ్గలేదు. కర్ణాటక ఎలక్షన్ అదే 36 ఉండే, దానికన్నా ముందు 36.4 ఉండే పోయిన ఎలక్షన్లో. సో బీజేపీ ఓట్ శాతం తగ్గలేదు, కానీ జేడీఎస్ ఓట్స్ అన్ని వెళ్ళిపోయింది కాంగ్రెస్ వైపు. అది మెజారిటీ ముస్లిం ఓట్స్.
కొన్ని వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఓట్స్ కూడా వాళ్ళకి వెళ్ళిందా. కానీ ఇప్పుడేం జరిగింది, జేడీఎస్ మళ్ళీ బీజేపీ వైపు వచ్చేసారు. వాళ్ళు టైఅప్ చేసి ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు. సో వచ్చే ఎలక్షన్ రిజల్ట్ మనం అందరు గెస్ చేసుకోవచ్చు ఏం జరగబోతుంది. జేడీఎస్ దగ్గర ఉన్న 10-12% ఓటు బీజేపీకి వస్తుంది. బీజేపీ దగ్గర ఉన్న 36% కలుపుకుంటే మనకు 48%, 40 అంటే ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది కంప్లీట్గా. ఒకటే వైపు ఎలక్షన్ వెళ్ళిపోతుంది. సో ఇది ఎలక్షన్ అసెంబ్లీ టైంలో జరుగుతుంది. బీజేపీ ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే కానీ జరగలేదు అప్పుడు. కానీ ఇప్పుడు జేడీఎస్ తెలిసిపోయింది. జేడీఎస్ కూడా అర్థమైపోయింది, ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎంటపడి మనకు పని లేదు, మనకేం రావు అక్కడ. హిందువులతో నుండి హిందూ ఓటు తీసుకుంటే మేము బాగుపడతాం, మాకు కొన్ని సీట్లు వస్తాయని చెప్పి. ఇది వీళ్ళందరికీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్ తర్వాత తెలిసింది. రాహుల్ గాంధీకి మొహమ్మద్కి దుకాన్ అని చెప్పేసి, క్యాస్ట్ సర్వే అని చెప్పేసి మొత్తం తిరిగాడు. ఇప్పుడు ఏమైందంటే క్యాస్ట్ సర్వే గురించి అసలు మాట్లాడలేదు రాహుల్ గాంధీ. ఎందుకు చెప్పాలండే కదా, మేము ఇంకా క్యాస్ట్ సర్వే చేపిస్తాం, కర్ణాటకలో చేపిస్తాం. కర్ణాటకలో మీరు చేసిన క్యాస్ట్ సర్వే మీరు రిలీజ్ చేయట్లేదు. 10 సంవత్సరాల ముందు క్యాస్ట్ సర్వే చేశారు, ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఎవడో సంతకం పెట్టలేదంట రిపోర్ట్లో. ఏం కథ అండి? మీకు తెలుసు ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తే ఒక్కలి గారు లింగాయత్లు మిమ్మల్ని నెక్స్ట్ ఎలక్షన్లో డిపాజిట్ లేకుండా ఓడిపిస్తారు. అది తెలిసిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి. సరే మీ ధర ఇంకా మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా, హిమాచల్ ప్రదేశ్ ఉంది, మీరు అక్కడ సర్వే చేయండి. ఎందుకు చేయట్లేదు అక్కడ? మీ దగ్గర బీహార్, మీరు అలయన్స్లో ఉన్నారు కదా, మీరు చేశారు కదా అక్కడ. అట్లనే మీరు జార్ఖండ్లో చేయండి, తమిళనాడులో చేయండి, ఎందుకు చేయట్లేదు? సో ఇది ప్రాబ్లం. అంటే వీళ్ళేమనుకున్నా అంటే ఆ క్యాస్ట్ సర్వేలో ఓబీసీస్ని బీజేపీ వైపు నుంచి స్ప్లిట్ చేసి ముస్లిం జై భీమ్ అని చెప్పి నడుచుకుంటారు కదా వీళ్ళందరూ. అంటే దళిత్ ఓట్లు హిందువుల దగ్గర తీసుకెళ్లడం, లేకుంటే ఓబీసీ దళితుల గురించి మాట్లాడడం ఏంటంటే నాకు అర్థం కాదు. వాళ్ళ కమ్యూనిటీకి దళిత్కి ఏం సంబంధం? దళిత్ హిందూ కమ్యూనిటీలో ఉన్నారు చాలా మటుకు, ఒకటో రెండు కమ్యూనిటీలో ఓబీసీస్, ముస్లిం కమ్యూనిటీలు కూడా ఉన్నారు వాళ్ళ వైపు. వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ కూడా ఉంటుంది. కానీ తెలంగాణలో ఇచ్చేటాక ఓపెన్ రిజర్వేషన్ రిలీజన్ బేస్ మీద అక్కడ ఎక్కడ ఇవ్వట్లేదు. అది జరిగింది ఇక్కడే మేజర్ తెలంగాణలో. అది ఆఫ్కోర్స్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సింది, దానికి కూడా ఛాలెంజ్ కూడా చేశారు ఎవరు. సో ఈ కర్ణాటకలో జరిగేది అపీస్మెంట్ పాలిటిక్స్ అంటాం. అంటే ఒక కమ్యూనిటీని ఫేవర్ చేయడానికి, ఒక కమ్యూనిటీ సింపతి తెచ్చుకోవడానికి బీజేపీ కార్యకర్తల మీద కేసు పెడితే మాకు 10 ఓట్లు వస్తాయని చెప్పేసి వీళ్ళు చేస్తున్న పని. సరే, మైనారిటీ అపీజ్మెంట్కి పెట్టింది పేరు అనుకోవచ్చు. చాలామంది అనలిస్టుల అభిప్రాయం, మీ అభిప్రాయం కూడా అదే. చాలా ఉదంతాలు మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక వర్గాన్ని సంతుష్టీకరించడం కోసం, సంతృప్తి చెందేలా చేయడం కోసం మీరు అట్ ది సేమ్ టైం హిందువులు కూడా ఓటర్లో, హిందువులు ఇంకా మెజారిటీ శాతం ఉంటారు కదా, అంటే హిందూ కన్సాలిడేషన్ జరగదు అనేటువంటి ఒక ధీమా కాంగ్రెస్ పార్టీకి ఉందా? వీళ్ళు యునైటెడ్గా ఉండరు, ఎలాగూ వాళ్ళు మనం స్ప్లిట్ చేసి మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ పదే పదే ఇలా చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఫాలో చేస్తున్న బ్రిటిష్ వాళ్ళ పాలసీ అంటే డివైడ్ అండ్ రూల్ అంటారు. అంటే మన ఒక నేషన్గా మనం కట్టుబడి ఉండలేదు, మనం యునైటెడ్గా ఉండలేదు. ఇప్పుడు దాకా స్ప్లిట్ అయిపోయినాం ఎప్పుడు. దానికోసం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు వచ్చారు, గెంజిస్ ఖాన్ టైం నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మన మీద దాడి చేశారు, ముఘల్స్ వచ్చారు, దాని తర్వాత డచ్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు, వాళ్ళు బ్రిటిష్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు కదా. వీళ్ళందరూ ఎటు పరిపాలించారు మమ్మల్ని, మన ఇంత పెద్ద దేశాన్ని స్ప్లిట్ చేశారు. హిందువులు వేరు చేశారు, క్రిస్టియన్స్ వేరు, ముస్లింస్ ఇట్లా స్ప్లిట్ చేసి వీళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమీ అర్థమయ్యే భయం ఏంటంటే హిందువులు అందరూ కలిసి ఓటు చేస్తే యూపీలో జరుగుతున్నట్ల, ఇప్పుడు రాజస్థాన్లో జరిగినట్ల, లేకుంటే మధ్యప్రదేశ్లో జరిగినట్ల, లేకుంటే ఛత్తీస్గఢ్లో ట్రైబల్ ఓట్స్ జరిగినట్ల కాకూడదు కదా. హిందూ ఓట్లే స్ప్లిట్ చేయాలి. ఓవైసీ గారు జై భీమ్ అని తిరుగుతారు, కానీ అంబేద్కర్ గారు ముస్లిం గురించి ఏం చెప్పారని అని ఒకసారి బుక్ తీసి చదివితే బాగుంటుంది. అంబేద్కర్ గారి బుక్ అప్పుడు అర్థమవుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా దళితులు అంబేద్కర్ అని చెప్పుకుంటారు, కానీ అంబేద్కర్ గారిని 2 సార్లు ఎలక్షన్ లో ఓడిపించింది కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు ఆయన ఎలక్షన్ మహారాష్ట్ర నుంచి పోటీ చేసినప్పుడు లోక్సభకి ఓడిపించింది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్. ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోటీ చేయలేదు, ఆయన ఇంకో పార్టీ నుంచి పోటీ చేశాడు. సో ఈ కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం తక్కువ చేయాలి. ఎందుకంటే ఇంకోటి, ఓవైసీ గారు ముస్లింస్ గురించి ఏ రాశారో అంబేద్కర్ గారు ఆయన బుక్ లో ఒఫీషియల్ గా రాసింది, మీరు చెప్పింది ఏం చెప్పింది కాదు. ఒకసారి తీసి చదివితే బాగుంటుంది. అందరు ముస్లింస్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంబేద్కర్ గారు ఏం చెప్పారు ముస్లింస్ గురించి. సో ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ కర్ణాటకలో జరుగుతుంది. ఏంటంటే వచ్చే ఎలక్షన్ లో మాకు 10 ఓట్లు వస్తే దేశం పోతే పోయిందిలే, కానీ మాకు 10 ఓట్లు రావాలని చేసుకుంటాం. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, మనం చూసాం. కాంగ్రెస్ వాళ్ళు గుజరాత్ లో జరిగిన గొడవ తీసుకొని 2002 నుంచి మోదీ గారి మీద ఏవో అలిగేషన్ చేశారు, లేనిపోయిన కేసులు పెట్టారు, సిబిఐ ఎంక్వైరీ చేశారు. కానీ మోదీ గారు నాకు ఒంట్లో బాగాలేదని ఇంట్లో పడుకోలేదు, అరవింద్ కేజ్రీవాల్ లాగానో లేకుంటే హేమంత్ సోరెన్ లాగా. ఆయన వెళ్ళి ఫేస్ చేశారు సిబిఐ, అమిత్ షా గారు ఫేస్ చేశారు, అందరూ.
అట్లా అతను భయపడి ఎవరు పరిగెత్తి బయటకు వెళ్ళలేదు, నాకు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ ఉంటాను అది ఇది అని చెప్పి లాలూ ప్రసాద్ లాగా ఫేస్ చేశారు, క్లియర్ గా బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు అని ఆయన పేరు కూడా క్లియర్ చేసేసింది, ఆయనకు రైట్స్ ఏం సంబంధం లేదని చెప్పేసి. అది అలిగేషన్ చేసిన జైల్లో వేశారు. ఎందుకంటే వాడు చెప్పిందంతా అబద్ధం అని తెలిసిపోయింది పోలీసుకు. డెఫినెట్ గా ఈ కర్ణాటకలో జరుగుతుంది మెయిన్ గా అపీస్మెంట్ పాలిటిక్స్. అది ఇక్కడ ఒకటే కాదు, సౌత్ ఇండియాలో చాలా చోట్ల జరుగుతుంది. మనం చూసాం ఇవాళ నాకు న్యూస్ వచ్చింది, చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఏదో జరిగిందంట గొడవ, ఒక గుడి పలగొట్టారట. ఇంకో కమ్యూనిటీ వాళ్ళు వచ్చి దళితుల ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళ గుడి పలగొట్టారట. ఇంకో నేను పేరు తీసుకోలేక మీరు చూడొచ్చు, గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆ స్టోరీ. ఎందుకు చేస్తున్నారట? మీరు ఇప్పుడు రామ్ జన్మభూమి కేసు కూడా తీసుకొని ఇంత గొడవ చేస్తున్నారు. సుప్రీంకోర్టు క్లియర్ చేసిన కేసు అది. సుప్రీంకోర్టు హిస్టారియన్స్ బ్రీఫ్ తీసుకొని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన వాళ్ళ ఫైండింగ్స్ బట్టి అక్కడ ఒక గుడి ఉండే, ఆ గుడిని పలగొట్టి దాని మీద మీరు మీ మస్జిద్ అని కట్టుకున్నారు. అది తప్పని చాలా ఇప్పుడే కాదు, అది ఆల్మోస్ట్ 150 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది. దానికి ఒక తీర్పు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ మీ గొడవ ఏంటండి? మీకు ల్యాండ్ ఇవ్వమన్నారు అయోధ్యలో, కొంచెం దూరం ఇవ్వమన్నారు. అక్కడ సౌదీ అరేబియా నుంచి ఒక పెద్ద రిలీజియస్ లీడర్ వచ్చి ఆయన ఫౌండేషన్ స్టూడెంట్ శంకుస్థాపన కూడా చేశారు. అప్పుడు కూడా వీళ్ళు పట్టించుకోరు. సౌదీ అరేబియా నుంచి ఎవరు వస్తే మేము పట్టించుకోరు, మాకు ఆ మస్జిద్తో సంబంధమే లేదంట. అట్లాంటి మనుషులు ఇక్కడ. అట్లాంటి మన దగ్గర ఉన్న వందలాది మన టెంపుల్స్ ఈ ఇస్లామిక్ ఇన్వైడర్స్ తగలబెట్టారు, పలగొట్టారు. సోమనాథ్ మందిరం తీసుకునేది కాకుండా కేరళలో ఉన్న 1921 రైట్స్ జరిగిన ఎన్నో గుడిలు, టిప్పు సుల్తాన్ కానీ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ వీళ్ళందరూ కలిసి మొత్తం మన గుడులన్నీ ధ్వంసం చేశారు. వీఆర్ కరెక్టింగ్ హిస్టరీ రాజు గారు. హిస్టరీ కరెక్ట్ చేయడంలో ఏం తప్పు లేదు. అది అన్ని దేశాలు చేసుకున్నాయి. ఏ దేశంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నో వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారు దాన్ని. అది జ్యూస్ మీద జరిగిన అత్యాచారాలు ఉండొచ్చు, అది దాని తర్వాత మిగతా చోట్ల జరిగిన ఇన్సిడెంట్స్ కూడా కరెక్ట్ చేసుకున్నారు. భారతదేశం అనేది ఒక హిందూ కాన్సెప్ట్గా ఉండిపోయింది. ఎందుకంటే మీరు చూడండి, ఇరాన్ వాజ్ నెవర్ అన్ ఇస్లామిక్ కంట్రీ. అక్కడ ఉన్న జొరాస్ట్రియన్ రిలీజియన్ అనేది ఉండి ఇప్పుడు ఇండియాలో ఉంది పార్సీస్ వాళ్ళు, అక్కడ లేరు ఎవరు అక్కడ. సిరియా వాజ్ నెవర్ అ ముస్లిం కంట్రీ. ఈజిప్ట్ లేకుండే. ఇదన్నీ ఇస్లామిక్ దేశాలు ఎట్లా అయిందండి? ఎందుకంటే అక్కడున్న లోకల్ పాపులేషన్ వాళ్ళని అడ్డుకోలేకపోయినారు. వాళ్ళ కల్చరల్ ఐకాన్స్ ని పక్కన పెట్టేశారు. వాళ్ళ వీధి విధానాన్ని పక్కన పెట్టేసి మొత్తం కొత్త రిలీజియన్ వచ్చిన దాని మీద వాళ్ళు దాడి చేసి వాళ్ళని కన్వర్ట్ చేసుకున్నారు. మన దగ్గర కూడా చాలా మటుకు కన్వర్షన్ జరిగింది నార్త్ ఇండియాలో, అది కాకుండా కేరళ. నార్త్ ఇండియాలో మనకు జరిగింది మనకు తెలుసు. అక్కడ వచ్చిన ఈ ఇస్లామిక్ ఇన్వైడర్స్ ముఘల్స్ ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు వచ్చి మొత్తం అక్కడ ఉన్న గుడి పలగొట్టారు. మళ్ళీ చాలా మంది లక్షలాది మంది చంపారు. ఈ అయోధ్య గుడి కూడా మనకు తెలుసు ఎంతో మంది చనిపోయారు దాన్ని కూలగొట్టినప్పుడు. సో ఇక్కడ వీఆర్ కరెక్టింగ్ హిస్టరీ. వీ షుడ్ నాట్ ఫర్గెట్ హిస్టరీ. మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఆ రోజు 500 సంవత్సరాల ముందు మన మీద జరిగిన అత్యాచారాన్ని మనం ఇప్పుడు కరెక్ట్ చేస్తాం. దానికి ఏ తప్పు లేదు. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. అది నేను చెప్తున్నాను. అండ్ దాని గురించి కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో చేస్తే వచ్చే ఎలక్షన్లో వాళ్ళకు ఒక్క సీట్ కూడా లేకుండా కర్ణాటకలో వాళ్ళ కంప్లీట్ రిజల్ట్ వైప్అవుట్ అయిపోతుంది కర్ణాటక. అయితే సురేష్ గారు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రామమందిర నిర్మాణానికి మేము వ్యతిరేకం లేదా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ అవుతుంది కదా డెఫినెట్గా. అలాంటి మెసేజ్ వెళ్తే కనుక డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? ఉంటుందండి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉన్నారు. నేను చెప్పాను కదా, డిబేట్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పాను మీకు. నార్త్ ఇండియాలో ఏమో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, నన్ను పిలవకపోతే కూడా నేను వెళ్తాను అంటున్నారు రామ మందిరం ప్రాణ ప్రతిష్టకి. కేరళలో ఉన్న ఎంపీ మురళీధరన్ కానీ కేరళలో ఉన్న వాళ్ళ పిసిసి చీఫ్ సతీష్ ఏమంటున్నారు, కాంగ్రెస్ లీడర్స్ ఎవరు వెళ్ళకూడదు, ప్రాణ ప్రతిష్టకి రామ మందిరంకి వెళ్ళకూడదు అని వాళ్ళు అక్కడి నుంచి వార్నింగ్ ఇస్తున్నారు కేరళ కాంగ్రెస్ లీడర్స్. ముస్లిం లీగ్ కూడా ఒత్తిడి తెస్తోంది దానికోసం. వాళ్ళని భయపడి ఎందుకంటే పాపం రాహుల్ గాంధీకి ఉన్న ఒక సీటు వాయనాడ్ సీట్ అంతా ముస్లిం లీగ్ చేతిలో ఉంది. రేపు రాహుల్ గాంధీకి నో అంటే క్యాన్సిల్ చేసి పడేసే సంగతి అంతే. రాహుల్ గాంధీ ఇంకో కొత్త కాన్స్టిట్యున్సీ చూసుకోవాల్సి వస్తుంది. అమేథీర్ ఎట్లయినా గెలవలేడు, ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడైనా ముస్లిం మెజారిటీ ఉన్న సీట్కి వెళ్ళి మళ్ళీ అక్కడికి పోటీ చేయాల్సి వస్తుంది. సో ముస్లిం లీగ్ చెప్పిన దానికి భయపడి కేరళలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ మీరు వెళ్ళకూడదు, మీరు రామ మందిరం దానికి వెళ్ళకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ లీడర్స్. దానికోసం సోనియా గాంధీ భయపడుతున్నారు, అధీర్ రంజన్ చౌదరి భయపడుతున్నారు, మల్లికార్జున్ ఖర్గే గారు భయపడుతున్నారు. అదే టైంలో సిద్ధరామయ్య గారు అంటారు, అంత బాగానే ఉంది, రామ మందిరంకి వెళ్ళాల్సిందే, ఇనాగ్రేషన్కి అందరు వెళ్ళాల్సిందే.
మీరు ఒక్క వాయిస్లో మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు ఇటువైపు ఉండండి లేక అటువైపు ఉండండి. గోడ మీద ఉన్న పిల్లిలాగా అక్కడ కాదు ఇక్కడ కాదు మీరు చూస్తుంటే లాస్ట్లో మీరు అక్కడే ఉండిపోతారు గోడ మీద. ఇదే సందర్భంగా మనం కొన్ని క్వశ్చన్స్ ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. అది ఆపోజిట్ వైపు నుంచి రావచ్చు. ఇప్పుడు 91లో జరిగినటువంటి కశ్మీరీ పండిట్ల ఒక జెనోసైడ్, ఒక ఊచకోత గురించి మళ్ళీ దాన్ని మరి తిరగదోడదామా, అప్పుడు ఏమైనా మళ్ళీ కేసులు పెడదామా, లేదంటే 84లో జరిగినటువంటి సిక్కుల ఊచకోత గురించి కూడా మళ్ళీ ఆ కేసులను కూడా ఎందుకంటే కొన్ని ఒక చీకటి అధ్యాయాలు ఉంటాయి. అలాంటి వాటికి సంబంధించి ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద జరిగిపోయిన వాటి గురించి మళ్ళీ కేసులను తిరగదోడితే ఏమవుతుందా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయంటారా ఈ సందర్భంగా? డెఫినెట్గా నేను అదే డిబేట్ స్టార్టింగ్లో చెప్పాను కదా రాజు గారు. సుప్రీంకోర్టు ఏమన్నారు, కశ్మీర్ పండితుల మీద జరిగిన దాడి, వాళ్ళ హత్య చేసిన కేసులు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు తీసుకొచ్చారు, అంతా అయిపోయింది కదా మర్చిపోండి దీని గురించి అని చెప్పిన సుప్రీంకోర్టు కర్ణాటకలో రామ మందిరం జరిగిన ఇన్సిడెంట్కి అక్కడ జరిగిన లోకలైజ్ ఒక ఈవెంట్ ఒక ఆర్సన్ కేసుని అక్కడ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడం ఏంటంటే, అంటే సుప్రీంకోర్టు చెప్పింది తప్ప మీరు చెప్పింది కరెక్ట్ అని అర్థం కావట్లేదు. అదే చూడాలి. అదే కాశ్మీరీ పండిత్ గురించి మాట్లాడిన తర్వాత మనకి ఢిల్లీ సిక్ రైట్స్ గురించి మాట్లాడదు అదే అన్నారు. ఎందుకండి అంతా అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు సిక్ రైట్స్ ఎందుకు తీయడం, చాలా మంది ఉన్నారు చనిపోయినారు ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. 3800 మంది సిక్స్ని హత్య చేసి చంపిన వాళ్ళు కాంగ్రెస్ లీడర్స్. అది కమల్నాథ్ ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, జగదీష్ టైట్లర్ ఉండొచ్చు, సజ్జన్ కుమార్ ఉండొచ్చు, వీళ్ళందరినీ హెచ్కేఎల్ భగత్ వీళ్ళందరినీ సుప్రీం కోర్టు వాళ్ళు జైలు పంపించారు. సో అప్పుడు జరగలేదని మీరు చెప్పకండి. మీరు పెద్ద పెద్ద మాటలు అంటారు. మణిపూర్లో జరిగింది, మణిపూర్లో మీరు ఢిల్లీలో ఏం చేశారండి? నెల్లి అని అస్సాంలో ఒక మ్యాసికర్ జరిగింది, అది ఎవరు చేశారండి? ఇదన్నీ మనం అడగాల్సిందే. ఎందుకంటే అంత దూరం వెళ్తున్నారు. హైదరాబాద్లో ఏం జరిగింది? వాళ్ళ ముఖ్యమంత్రి అన్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు, నన్ను కిందకు దింపడానికి హైదరాబాద్లో 400 మందిని హత్య చేశారు, మా పార్టీ వాళ్ళే చేశారని చెన్నారెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన స్టేట్మెంట్ ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు ఏమంటారు? అప్పుడు మళ్ళీ మణిపూర్ అంటారు? అదే నాకు అర్థం కాదు. 2020లో సురేష్ గారు, మీకు మనందరికీ గుర్తు, మీకు కూడా గుర్తుండే ఉంటుంది, బెంగళూరులో దాడులు జరిగినప్పుడు కొంతమందిని అరెస్ట్, హిందువుల మీద కొంతమంది దాడి జరిగినప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళు పవర్లోకి రాగానే వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయడానికి ఒత్తిడి వచ్చింది. మరి దాని అప్డేట్ ఎంతవరకు వచ్చిందో తెలియదు. మొత్తానికి విడుదల చేసే ప్రయత్నం అయితే జరిగింది. అలాగే కొన్ని బాంబ్ బ్లాస్ట్కి సంబంధించినటువంటి కేసుల్లో చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించినటువంటి వాళ్ళని కూడా విడుదల చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. మరి అందులో ఎంతమంది రిలీజ్ అయ్యారు, ఎంతమంది కాలేదు, ఆ అప్డేట్స్ అంటూ లేటెస్ట్ మీకు ఇంకా బాగా తెలుస్తాయి అనుకుంటున్నాను. అది కేరళ నుంచి అబ్దుల్ నాసర్ మద్ని అని చెప్పి అక్కడ ఒక రిలీజియస్ ప్రీచర్ ఉంటే, ఒక రిలీజియస్ మస్జిద్లో వెళ్ళి మాట్లాడతాడు ఎక్కువ చాలా మటుకు. ఆయన్ని ఫస్ట్ కోయంబత్తూర్ బ్లాస్ట్ పట్టుకున్నారు. అద్వానీ గారి మీద జరిగిన దాడిలో అప్పుడు తెలుసు మనకి 54 మంది చనిపోయారు. ఆ కేసులో అక్యూస్ నా టాప్ అక్యూస్ లో ఒకరు అబ్దుల్ నాసర్ మద్ని. అక్కడి నుంచి బయటపడ్డ తర్వాత మళ్ళీ బెంగళూరు బ్లాస్ట్ లో కూడా ఈయన అక్యూస్డ్. అక్కడ కన్విక్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా జైలు నుంచి సుప్రీంకోర్టు రిలీజ్ చేసి పంపించారు కేరళకి. వాళ్ళ నాన్నగారు ఒంట్లో బాగాలేదంటే అక్కడ వెళ్ళి ఆయనతో ఉంటారని చెప్పేసి ఆలోచించండి. అట్లంటే మన దగ్గర ఉన్న జైలు ఉన్న హత్య చేసిన అందరిని పంపించాలి కానీ వాళ్ళ ఇంటికి. ఒక్క కమ్యూనిటీ వాళ్ళకి, ఒక లీడర్కి ఎందుకు మీరు ఈ బెనిఫిట్ ఇస్తున్నారు? సరే, ఆయన దీనికన్నా ముందు కూడా ఒకసారి పరోల్లో రిలీజ్ చేస్తున్నప్పుడు కేరళలో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఏది 54 మందిని కోయంబత్తూరులో చంపిన మనిషి బాంబ్ బ్లాస్ట్ లో, దాని తర్వాత బెంగళూరు బాంబ్ బ్లాస్ట్ ఆర్గనైజ్ చేసిన మనిషి అబ్దుల్ నాసర్ మద్నికి కేరళలో పెరోల్లో రిలీజ్ చేస్తే 5-6 సంవత్సరాల ముందు పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేసి సిపిఎం లీడర్ ఇంక్లూడింగ్ పినరాయి విజయన్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ లీడర్లు అందరు కలిసి ఆయన స్టేజ్ మీద ఆహ్వానం చేసి ఆయన సన్మానం చేశారు. ఆలోచించండి. హిందువుల మీద చేసి అత్యాచారాలు చేసి చంపే మనిషి, కోర్టు కేసులో కన్విక్ట్ అయిన మనిషిని పెరోల్లో రిలీజ్ చేస్తే పబ్లిక్ మీటింగ్ పెట్టి మీరు సన్మానిస్తున్నారు స్టేజ్లో. ఏం మెసేజ్ పంపిస్తున్నారండి? అంటే హిందూ జీవితాలు ఏం పనికిరావనా? అర్థం కావట్లేదు. ఈ అబ్దుల్ నాసర్ మద్ని మీరు అడిగారు, చాలా ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే మనకు 1 గంటన్నర కావాల్సి వస్తుంది. మిగతా ఎంతమంది ఉన్నారు ఇట్లా. బీజేపీ గవర్నమెంట్ ఉన్నదాకా ఆయన రిలీజ్ చేయలేదు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత సిద్ధరామయ్య గారు రాగానే ఇమ్మీడియట్ ఆయన రిలీజ్ చేసేసారు. అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళి చెప్పేశారు, మాకు అబ్జెక్షన్ ఏం లేదు, వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదా, కేరళకు మీరు పంపించని చెప్పేసి. ఆలోచించండి. ఒక మనిషి హత్య చేసిన మనిషి, హత్య చేసిన మనిషే, ఆయనకి అది ముస్లిమో హిందూ అని చూడకూడదు. అప్పుడు ఏమంటారు? 2002లో చూడండి, 2000 జెండా ఎంతమంది జైలు ఉన్నారు, చాలా మంది జైలు ఉన్నారు.
వాళ్ళని పాపం వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత వాళ్ళని పెరోల్ మీద రిలీజ్ చేస్తే యాజ్ పర్ సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్, సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రకారం వాళ్ళని రిలీజ్ చేయొచ్చు, పెరోల్ అని రిలీజ్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి పెద్ద గొడవ చేశారు కదండి వీళ్ళు. ఎట్లా రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు హత్య చేస్తున్న మనుషులు కాదంటే. అప్పుడు అబ్దుల్ నాసర్ మద్ని సంగతి ఏంటంటే ఇదే సుప్రీంకోర్టు ఆయన రిలీజ్ చేశారు, పర్మనెంట్ పరోల్ ఇచ్చేశారు ఆయన. అంటే ఒకరికి వన్ రూల్ ఫర్ వన్, ఇంకో రూల్ ఇంకొక. హిందువులు ఉంటే వాళ్ళకొక రూలు, ముస్లింలు ఉంటే వాళ్ళకొక రూల్. నాకు అర్థం కాదు. చివరిగా సురేష్ గారు, మనం చాలా సందర్భాల్లో చాలా చర్చల్లో మాట్లాడుకుంటూ ఉంటాం, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ హిందూస్ మన భారతదేశంలో. అయినా కూడా అన్ని మతాలకి అన్ని మతస్థులకి కూడా సమానమైనటువంటి గౌరవం, ఆ స్వేచ్ఛ ఇక్కడ లభిస్తుంది. అది మిగతా ఏ దేశాల్లో కూడా ఎక్కడ కూడా లభించదు. అది మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. బట్ అయినా కూడా హిందువులపైనే ఈ వివక్ష, హిందూ పండగలు వస్తే ఏదో ఒక ఆటంకం పెట్టడం, లేదు ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే దాని మీద ఏదో అక్కస అనుకోవాలా, మొత్తం ఇలాంటివేవో ఒక రీబిల్డ్ బాబ్రీ అనే ఒక నెరేటివ్ బిల్డ్ చేయడము, లేదా ఇప్పుడేమో ఇక్కడ ఒక ఎప్పుడో 30 సంవత్సరాల కేసు ఇప్పుడు తిరగదొరడము. గతంలో న్యూహ్లో చూసాం మనం, హర్యానాలో ఒక ఊచకోతలాగా కొంతమంది హిందువుల మీద దాడి చేయడము. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందువులే ఉంటారు, బట్ అయినా కూడా వాళ్ళకే ఒక స్వేచ్ఛ లేకుండా ఈ హిందువులపైనే ఈ వివక్ష ఎందుకు? ఐ థింక్ ఏ దేశాలు లోకంలో ఏ దేశాల్లో ఇట్లా ప్రాబ్లం లేదండి. మెజారిటీ రూల్ ఎక్కడ నడుస్తుంది అది మీరు చూడండి. పాకిస్తాన్లో కానివ్వండి, మిగతా దేశాల్లో కానివ్వండి, అది మీరు యుఎస్కి వెళ్ళండి, యూకేకి వెళ్ళండి, యూరోప్, అక్కడున్న మెజారిటీ కమ్యూనిటీ వాళ్ళ డామినేషన్ మీద నడుస్తున్నారు. మన దేశంలో మెజారిటీ ఉన్న హిందువులు ఇప్పుడు మైనారిటీ అయిపోయారు. మీరు కేరళనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కేరళలో బీజేపీ ఒక సీట్ కూడా ఎందుకు గెలవలేకపోతుందంటే కేరళలో బీజేపీ పాపులేషన్ తగ్గిపోయింది 44. కానీ నార్త్ ఇండియాలో మన హిందువుల పాపులేషన్ ఇంకా ఎక్కువనే ఉంది. కానీ అక్కడ హిందువులకు లేని రైట్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్తే అక్కడ హిందువులు 1% కూడా లేరు, కొన్ని స్టేట్స్లో 2% ఉన్నాయి. కానీ వాళ్ళకి రిజర్వేషన్ లేదు, మైనారిటీ కాదు అక్కడ, వాళ్ళు మెజారిటీ అంటే అక్కడ కూడా. మీరు స్టేట్ బై స్టేట్ కేసు డిసైడ్ చేయమని మన కోర్టులో చెప్పింది మనకు, అప్పుడు కూడా చేయరు, వీరు భయపడతారు. దానికోసం అంటున్నాను. ఇప్పుడు మనం మణిపూర్ గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు కోర్టు ఇచ్చిన తీర్పు, మీరు మీటీ కమ్యూనిటీకి రిజర్వేషన్ కన్సిడర్ చేయండి అని చెప్పినప్పుడు హిందువుల మీద ఎవరు దాడి చేశారండి? ఫస్ట్ ఎక్కడ మొదలైంది ఆ కేసు? సరే, కొన్ని చర్చలు తగలబెట్టారు, అది జరిగింది చెప్తున్నారు, కరెక్ట్. కానీ మీరు మర్చిపోతున్నారు, మీటీ వైపు కూడా క్రిస్టియన్గా ఉన్నారు. మీటీ క్రిస్టియన్, మన నేషనల్ స్టాఫ్ స్టూడియోలో నేను ఒకరిని ఇంటర్వ్యూ చేశాను, ఒక మీటీ క్రిస్టియన్ని. ఆయన చెప్పారు మా చర్చలు తగలబెట్టారు, కుకీస్ వచ్చని చెప్పేసి. హిందూ గుడిని తగలబెట్టారు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ చూడండి, అది మనం చూసాం కూడా, పోయిన రెండు ఎలక్షన్ ముందు వెస్ట్ బెంగాల్లో ఒక చర్చ్ మీద దాడి జరిగింది, అది ఇది అని చెప్పి గొడవ చేశారు. లాస్ట్లో చూస్తే అది బంగ్లాదేశ్ వాళ్ళు పట్టుకున్నారు. ఇది ప్రాబ్లం. మనం షిఫ్టింగ్ ఆఫ్ గోల్ పోస్ట్ అంటాం మన ఇంగ్లీష్లో. మీరు హిందువులకు వచ్చినప్పుడు ఒక రోలు, మిగతా వాళ్ళకి వచ్చినప్పుడు ఇంకో రోల్. హిందువులే ఎప్పుడు చూసాం మనం. మన్మోహన్ సింగ్ గారు ఫేమస్ ఇచ్చిన స్టేట్మెంట్ అది, ముస్లిమ్స్ హ్యావ్ రైట్, ఫస్ట్ రైట్ వాళ్ళకంట, దేశంలో ఉన్న అసెట్ మీద రైట్ వాళ్ళకు ఉండాలని చెప్పి ఇదే మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు. అది కాంగ్రెస్ పాలసీ అంటే హిందువులకి ఏ రైట్స్ లేవా ఈ దేశంలో? మేము మా తప్పు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలన్నా, మీరు వచ్చి మా గురి పల్లగొట్టారు, దాన్ని మేము సరిదిద్దుకుంటే మీకు ప్రాబ్లం ఏంటంటే, అది కృష్ణ జన్మభూమి కావచ్చు, అది జ్ఞాన్వాపి ఉండొచ్చు, ఇప్పుడు బాబ్రీ మస్జిద్ అంటారు, మస్జిద్ ఏం లేకుండా అక్కడ అందరు దాని హిస్టరీ తెలుసు. అని ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇప్పుడు కాదు, నెహ్రూ అప్పుడు ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న రామ్లల్లా గుడి, రామ్లల్లా విగ్రహం తీసుకొని కూడా పెట్టారంటే తీసేయమన్నారు నెహ్రూ. ఐ థింక్ గోవింద్ వల్లభ్ పంట్ ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి, ఆయన తీసేయమంటే కూడా అక్కడ ఒక మలయాళీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, కేకే నాయర్ అనుకుంటా, ఆయన పేరు మర్చిపోతున్నాను నేను, 1965 నుంచి. ఆయన అన్నారు నేను తీయనని చెప్పారు. ఆయన డిస్మిస్ చేశారు నెహ్రూ. సివిల్ సర్వీస్ ఆఫీసర్, ఐసీఎస్ అంటే బ్రిటిష్ టైం నుంచి ఎగ్జామ్ రాసి పాస్ అయిన మంచి లండన్లో. ఆయన అప్పుడు అయోధ్య మజిస్ట్రేట్, అయోధ్య డిప్యూటీ సెక్రటరీ ఏముండే ఆయన అక్కడి నుంచి డిస్మిస్ చేశారు కలెక్టర్గా ఉన్నప్పుడు. ఆయన కోర్టుకు వెళ్ళి మళ్ళీ కోర్టులో కేసు పెట్టి వాదించి ఆయన గెలిచారు. మళ్ళీ ఆయన వైఫ్ అయోధ్య నుంచి ఎలక్షన్ కలిసారు. ఆలోచించండి, ఒక మలయాళీ లేడీ అయోధ్య నుంచి ఎలక్షన్ కలిసారు ఆ టైంలో. అంత సపోర్ట్ ఉండే వాళ్ళకి, ఎందుకంటే ఆయనే చేశారు. ఆయనే రామ్లల్లా ఐడల్ని అలౌ చేయడం, అక్కడ 500 మీటర్ల దాకా ముస్లిమ్స్ ఆ గుడి లోపలికి రాకూడదని రూల్ పెట్టింది ఆయన. ఇవాళ కూడా రూల్ ఉంది, ఇవాళ కూడా ఏ కోర్టు ఆ రూల్ డిస్మిస్ చేయలేదు. ముస్లిమ్స్ 500 మీటర్లు రాకూడదు అని చెప్పి అప్పుడు పెట్టిన రూల్ అది. అప్పుడున్న బాబ్రీ ఢాంచా అంటారు, దాన్ని బాబ్రీ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. మన హిస్టరీ చదవరు, ఇదేదో మొన్న జరిగింది కాదు ఇది.
ఇది నెహ్రూ టైం నుంచి నెహ్రూ కావాలని చెప్పి చేసిన పని. ఇది ఆపడానికి చాలా ట్రై చేశారు. రామ్లల్లా మూర్తిని పెట్టకూడదు, ఉన్న మూర్తిని తీసేయండి, ఆ టెంపుల్ బంద్ చేసేసేయండి అని చెప్పిన నెహ్రూ. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద నెహ్రూ గురించి మాట్లాడతారు. అది ఆపడానికి మనం ఎప్పుడు కూడా చెప్పాల్సింది, ఆ నాయర్ గారు ఆ రోజు లేకుంటే ఈ రామ్లల్లా ఇప్పుడు మనకు వచ్చిన రామ్ జన్మభూమి రామ్ మందిర్ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరగదు. మనందరం పాత వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి, మన కొత్త వాళ్ళు కాదు. చాలా పాత టైం నుంచి 1960-65 జరిగిన ఇన్సిడెంట్స్ ఇదంతా. అప్పటి నుంచి అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఒక్క విషయం చెప్పండి సురేష్ గారు, దీంతో మనం వైండప్ చేద్దాము. ఈ అరెస్టు ఇక్కడతోనే ఆగిపోతుందా, ఈ ఒక్క అరెస్టుతోనే ఆగిపోతుందా, లేకపోతే కర్ణాటకలో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, ఇంకెక్కడ హిమాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో ఇంకా ఇలాంటి కరసేవకులు చాలామంది ఉండొచ్చు కదా, ఇంకా అరెస్టులు ఏమైనా జరిగే అవకాశం ఉండొచ్చు అంటారా? లేదంటే ఇప్పటికే ఏమైనా రిలీజ్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ, లేదు మనం చేసింది తప్పు అనేటువంటి రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్కి ఎప్పుడు వాళ్ళు తప్పు అనిపించదండి. వాళ్ళకి నేను చెప్తాను, 10 ఓట్లు వస్తే వాళ్ళ దేశాన్ని అమ్ముకుంటారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళు దానికోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు కాదు, మనం మళ్ళీ అది చెప్తున్నాం, ఇప్పుడున్న ముఖ్యమంత్రిలో ఇప్పుడున్న కాదు, మరి ఇండిపెండెన్స్ ముందు నుంచే చూడండి. భగత్ సింగ్ ని ఉరి తీస్తారంటే అప్పుడున్న గవర్నర్ జనరల్ గారు చెప్పారు, నెహ్రూ గారు, గాంధీ గారు ఒక లెటర్ రాస్తే మేము ఆయన్ని ఫ్రీ చేసేస్తాం, భగత్ సింగ్ గారు, రాజ్గురు వాళ్ళు రాయరన్నారు. మహాత్మా గాంధీ నేను రాయను, మీరు ఊరి ఆయన చేసేసండి అని ఆలోచించండి. అట్లాంటి మనుషులు ఉన్నారు. సో ఒక మతానికే మీరు ఓట్ల కోసం మీరు ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచే చేసుకుంటున్నారు. అది మన అన్ని మన యూపీలో చూసాం, సమాజ్వాదీ పార్టీ ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడున్న లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ కానివ్వండి, వీళ్ళందరికీ హిందూస్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వీడు ఎక్కడికి వెళ్తాడు హిందువుడు, వాడు ఎట్లయినా ఒక కుమ్మకాయ ఒకడు ఓటు వేయడు కదా, యునైటెడ్ గా ఓటు వేయడు. హిందువులు వాళ్ళు స్ప్లిట్ అయి ఉంటారు. సో ఎక్కడ ముస్లిం మెజారిటీ ఉన్నారో అక్కడ మనం వెళ్తాం. వెస్ట్ బెంగాల్ అదే జరిగింది కానీ 1971 తర్వాత వచ్చిన పాపులేషన్ అంతా వెస్ట్ బెంగాల్ మొత్తం ముస్లిం మెజారిటీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు అది లేకుండే కదా, 1947లో లేకుండే. అది ఇది చెప్పింది నేను కాదు, ఇందిరాగాంధీ గారు చెప్పారు. 71లో జరిగిన దాంట్లో అస్సాం వైపు వెళ్ళిపోయారు చాలా మంది. ఏఐయుడిఎఫ్ అనే పార్టీ ఉంది అక్కడ, బద్రుద్దీన్ కమాల్ అని చెప్పేసి, వాళ్ళు ఓపెన్ గా బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు ఆధార్ కార్డు, అప్పుడు ఆధార్ కార్డు లేదనుకోండి, ఓటర్ కార్డు అన్ని ఇచ్చి సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ తయారు చేసుకొని సిటిజన్షిప్ ఇచ్చారు. మన దేశంలో బయట ఇప్పుడు రోహింగ్యాలు కూడా అదే చేస్తున్నారు కదా అవి కాంగ్రెస్ వాళ్ళు. హైదరాబాద్ లాంటి దాంట్లో వాళ్ళకి ఫుట్బాల్ క్లబ్ కూడా ఉంది ఒకటి రోహింగ్యాలకి. సో ఈ కాంగ్రెస్ వాళ్ళకి హిందువులు అంటే వాళ్ళకి దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది హిందువులు చేస్తున్న అది హిందువులకి ఇప్పుడు అర్థం కాదు, చాలా సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది. కేరళలో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది సంగతి, నార్త్ ఈస్ట్ లో మీటీస్కి తెలిసిపోయింది. యునైటెడ్ గా ఉంటే, మన ఒక్కరిగా ఉంటే మనం బెనిఫిట్ చేస్తాం, లేకుంటే మన మీద దాడి జరుగుతుంది అనేది అది చాలా క్లియర్ గా నార్త్ ఈస్ట్ లో తెలిసిపోయింది, కేరళలో తెలిసిపోయింది, గుజరాత్ లో తెలిసిపోయింది అప్పుడు 2002లో జరిగిన ఆ రైట్స్ లో కూడా చాలా మటుకు. సో ఎక్కడక్క మనం యునైటెడ్ గా ఉండకపోతే మన మీద జరిగిన ఆ అత్యాచారాలు, 500-600 సంవత్సరాల ముందు జరిగిన అత్యాచారాలు మళ్ళీ వస్తుంది. వన్ షుడ్ నెవర్ ఫర్గెట్ హిస్టరీ అంటారు. కరెక్ట్, బికాస్ హిస్టరీ హ్యాస్ అ నాస్టీ హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. హిస్టరీ మళ్ళీ తిరిగి వస్తుంది. మన హిస్టరీని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇదందరూ మన ప్రేక్షకులందరూ గుర్తుపెట్టారు. డెఫినెట్లీ ఖచ్చితంగా చాలా చక్కని విశ్లేషణ అందించారు. చాలా లోతైనటువంటి విశ్లేషణ అందించినందుకు సురేష్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఇంకా మరికొన్ని అరెస్టులు ఏమైనా కరసేవకుల్ని అరెస్టులు చేసేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే జరిగింది తప్పు కాబట్టి దీన్ని సరిదిద్దుకుందాం ఆ ముఖ్యమంత్రికి కర్ణాటక సిద్ధరామయ్యకి తెలిసే జరిగిందా, ఇంకా ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి అగ్రనేతలకి తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా, సరిదిద్దుకుంటారా, లేకపోతే ఇదే పంతాను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందా? ఒకవేళ ఇది కొనసాగిస్తే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇది వచ్చే ఎన్నికల్లో ఒక డిసడ్వాంటేజ్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.